ओम गोपाल कृष्ण भगवान की जय। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्री भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः। श्री भगवानुवाच इदं इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। एतद्यो वेत्ति तं प्राहुः एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञम् इति तद्विदा क्षेत्रज्ञं इति तद्विदा। ఇక్కడ ఏమంటారంటే పూర్వ కింది శ్లోకంలో మొదటి శ్లోకంలో 6 ప్రశ్నలు అడిగిండు. 6 ప్రశ్నలకు ఇక్కడ జవాబులు చెప్తుండు కృష్ణుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే క్షేత్రమైంది, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఇది తెలుసుకున్న వాడిని జ్ఞానుడు అని ఎవరంటారు, ఋషులు అంటారు అని దీనిలో చెప్తుండు. అయితే దీంట్లో క్షేత్రమేంది, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఈ 2 విషయాలు ఇక్కడ చెప్తుండు. క్షేత్రము ఈ శరీరము, క్షేత్రజ్ఞుడు దీంట్లో ఉండేటువంటి జీవాత్మ. ఇది దీని అర్థం. అయితే ఇక్కడ మనము దీన్ని అర్థం ఎట్లా చేసుకుంటాం మరి? క్షేత్రం ఉంది, ఇది ఈ క్షేత్రం ఉంది, ఈ శరీరం ఉంది, జడమైనటువంటి అన్ని క్షేత్రాలే. ఏదన్నా కానీ మన శరీరం ఉంది, ఇది జడమైంది, ఇది క్షేత్రం. అయితే దీనికి ఒక ఉదాహరణతో చెప్తే కొద్దిగా జల్లా అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు పొలం కాడికి పోతాం. పొలం కాడికి పోతే నేను శంకరేనంట, కానీ నేను పొలాన్ని అన్న, ఇది నా పొలము, ఇది నా శరీరము, ఈ నా అన్నవాడేవాడు ఆడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఎట్లా తెలుసుకుంటాం మరి? ఆ క్షేత్రజ్ఞుని తెలుసుకుంటానికి ఒక్కటే ఒక అంటే మనకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణకరు ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, ఆయన ఎక్స్రే తీసి ఇట్లా పట్టుకుంటాడు. ఇప్పుడు మనకి ఇట్లా ఫోటోలు తీస్తే మనం ఏర్పాటు చేస్తాము, ఎక్స్రేని మనం ఏర్పాటు చేస్తామా? అందుగురించి దాన్ని ఏర్పాటు చేయలేము. అయితే అదే డాక్టరు ఏర్పాటు చేస్తాడు. ఎట్లా అందులో ఎక్కడ బొక్కిరిగింది, ఎక్కడ ఇతనికి టీబీ వచ్చింది, ఎక్కడ బ్లడ్ లైన్ క్లాట్ వచ్చింది, ఇవన్నీ ఆయన ఏర్పాటు చేస్తాడు. అయితే అతన్ని తెలిసినవాడు అంటాడు, అంటే ప్రజ్ఞావంతుడు. ఆ విధంగా ప్రజ్ఞావంతులకి క్షేత్రజ్ఞుడు తెలుస్తాడు. ఆ ప్రజ్ఞ ఎట్లా వస్తుంది, ఎట్లా సాధ్యమవుతుంది? ఆ ప్రజ్ఞకు ఆ సాధనాన్ని ఏముంది కదా, ఇది క్షేత్రము అంటారు. మనం ఏం చేస్తాం, మనము క్షేత్రాన్ని మంచిగా దున్నుతాం, సాగు చేసుకుంటాం, మంచిగా గీతలు కొట్టుకుంటాం, మళ్ళీ చేసుకొని ఆయన దానిలో మనం ఏదైనా విత్తనాలు పెట్టుకుంటాం, ఆ ఫలాలు పండించుకుంటాం, ఆ ఫలాలు తింటాం. అయితే ఇది కూడా దీన్ని ఏం చేయాలి? దున్నాలి, రొప్పాలి. దీన్ని దున్ని రొప్పి మంచిగా భూమిని అంతా శుద్ధి చేసినట్టుగా ఈ క్షేత్రాన్ని కూడా మన యొక్క వికారాలన్నింటినీ తీసేసి దీన్ని శుద్ధి చేసుకొని ఇలా జ్ఞాన బీజాలను నాటి గురువు ద్వారా ఆ వర్షం పడ్డప్పుడు ఆ గురుకృపతోటి మనకు వర్షం పడ్డప్పుడు విత్తనాలు ఎట్లా మొలుస్తాయో, గురుకృప అయినప్పుడు మనకు ఈ విత్తనాలు మొలిచి ఈ ఫలాలను మనం అనుభవించుతాము. ఆ అనుభవించే వాడిని నేనే అంటాడు ప్రతి ఒక్కడు. బ్రహ్మార్పణం బ్రహ్మావీర్ అంటే అనుభవించేవాడిని నేనే. ఈ శరీరం ఏమో అనుభవిస్తలేదు, ఏం తింటలేదు. ఇది మనకు ఒక పొలం తిరిగి మనకు ఉపయోగపడుతుంది అని మీకు ఇంకా మంచిగా అర్థమవుతలేదు. ఇది ఎట్లా మేము వీడియో తీయాలంటే గింతే అర్థమైద్ది. ఎందుకంటే మేము ముంగట ఉంటే మిమ్మల్ని చూసుకుంటే ఇంకా వేరే వేరే విషయాలు చెప్పేస్తాయి. అది అందు గురించి ఏంటంటే దీన్ని ఇంకా చదువుకోండి. భగవద్గీత 13వ అధ్యాయము అది చదవాలి. మా విద్యాప్రకాశానందగిరి స్వామి బాగా క్లియర్గా రాసిండు. ఈ భగవద్గీత తీసుకోండి, చదువుకోండి, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం లేకుంటే ఎవరితో చెప్పిపించుకోండి. గురుకృప వర్షం పడితేనే విత్తనాలు మొలిచినట్టుగా
మనకు గురుకృప అయితేనే ఇప్పుడు ఎట్లుంటాయి ఏంటంటే వర్షాలు పడితే పంటలు పండినట్టు మనం మన ఎట్లా అంటే మనం మోటార్లు పెట్టి పండితే వండాయి అంతగానం. అందు గురించి ఏంది అంటే మనం ఎట్లా ఉండాలంటే కృప కావాలంటే గురువుని ప్రత్యక్షంగా చూసుకుంటే నేర్చుకుంటేనే మంచిగా వస్తుంది విద్య. అయితే ఈ విధంగా ఇక్కడ క్షేత్రం గురించి క్షేత్రజ్ఞ గురించి చెప్పిండు. అర్జునుడు 6 ప్రశ్నలు అడిగిండు. 6 ప్రశ్నలు ఎందుకు అడిగిండు అంటే అంతకుముందు భక్తి షట్కాలల్లా కర్మ షట్కాలల్లా సగుణ బ్రహ్మోపాసన చెప్పిండు అర్జునుడు. అయితే నిర్గుణ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని, నిర్గుణ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకుంటానికి కుతూహలం కలిగి మన అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగిండు. ఇప్పుడు ఈ అధ్యాయం లోపల మనకు మొట్టమొదలుగా అర్జునుడు అడిగే ప్రశ్నతోటి స్టార్ట్ అయ్యి 6 శ్లోకాలు వస్తాయి. ఇలా ఈ యొక్క 6 ప్రశ్నలకు దీంట్లో సాధారణంగా జవాబులు చెప్తుండు. ఆ తర్వాత ఇంకేం తెలుస్తుందంటే ఈ క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా తెలుసుకోవాలని అవన్నీ వివరణ ఇచ్చేసేసి మనము ఏంటి ఏ విధంగానైతే వ్యవసాయం చేస్తే మనకు పంట పండి పొలాలు మంచి మంచి పండ్లు పండి తిన్నట్టుగా అనుభవించినట్టుగా ఆ విధంగా మనం ఈ అధ్యాయం చదివితే మనము క్షేత్రజ్ఞుడు జీవాత్మ పరమాత్మ తర్వాత ఈ విధంగా మనకు తెలుసు. క్షేత్రజ్ఞుడు ప్రత్యేగాత్మ అవి మనకు తెలిసిపోతాయి. అందు గురించి మనం ఏం చేద్దామంటే రోజుకొక శ్లోకం ఈ విధంగా కొద్దిగా టచ్ చేస్తా. నేను అంతకంటే ఎక్కువ ఏం చేయను. ప్రత్యేకంగా కూర్చుని ఉంటే నాకు జ్ఞాపకం లేకుండా చదువుకుంటానన్నా కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా ఇది ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఏమైందట, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ వీడియో అయితే పెద్దగా అవుతుంది, మీరు ఇంటర్వ్యూ నాకు తెలియదు. నేను చేయనది చేస్తున్నా. ఒకడు మన పెళ్లి చూపులకు పిల్ల చూడవేయండు. మన అంటే పిల్ల చూడవేయిన తర్వాత అక్కడ నీకు ఫోటో ఉందా అని అడిగిరట. ఉందన్నాడట. ఇంటికాడనే అడిగిండట, ఫోటో ఉన్నారని ఉండు అన్నాడట. ఫోటో పట్టుకొని వచ్చిండు. ఏం ఫోటో పట్టుకొని వచ్చిండు? ఈయనకి ఒకసారి ఛాతీ ఎక్స్రే తీసారు టీబీ రోగం అయినప్పుడు. ఆ ఎక్స్రే ఫోటో పట్టుకొని వచ్చిండు. ఆ ఎక్స్రే ఫోటో పట్టుకొని వచ్చేస్తే అది ఫోటో అయిద్దా? ఆ విధంగా మనం కూడా కొద్దిగా ఎట్లా ఉంటుందంటే ఇది మనము క్షేత్రం శుద్ధి చేస్తే జ్ఞానబీజం ఉంటే గురుకృప అయితే తెలుస్తుంది. అయితే ఏముందని ఏం లాభం? ఆ టీబీ రోగం ఉందని పిల్లలు ఇవ్వలేదు. ఆ విధంగానే మనకి ఏమైంది అని అంటే మన బుద్ధితోటి మన దిమాగ్తోటి ఏమన్నా పెట్టేసేసి ఇది జీవి, ఇది పరమాత్మ, ఇది ఇట్లా వచ్చింది, అది అట్లా వచ్చింది, ఇది సహజంగానే పుడుతుంది, ప్రకృతి పురుషులతో జనం పుడుతున్నారు, నడుస్తుంది ప్రకృతి, దీనికి ఎవరు లేడు. ఈ నాస్తికవాదాన్ని దూరం పోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం నామస్మరణ చేయాలి, హరిపాఠం చదవాలి, హనుమాన్ చాలీస చదవాలి, ఇటువంటి సత్యకర్మంలో సహాయం చేయాలి. తుకామని సత్యకర్మి వావే సాయిగా అయితే లియాబోయే నరకాజాని. ఈ విధంగా ఇది నడుస్తూ ఉంటుంది ఆధ్యాత్మికము. అయితే దీన్ని మనం తెలుసుకోవాలంటే, దీన్ని జ్ఞానం పొందాలంటే, దీనికి ఆనందం పొందాలంటే, నిర్గుణతత్వం తెలుసుకోవాలంటే మనం గురువులు శరణు వేడాలి. ఇంకొకటి ఏంది అని అంటే మనము ఉపదేశం తీసుకోవాలి ముఖ్యంగానంటే. ఇక ఈ వీడియో తీయడానికి ఇంకా చెప్పన్నా, ఇది ఒక ఉదాహరణతో చెప్తే మీకు మంచి క్లియర్గా అర్థమైంది. కానీ చాలా కష్టం. ఈ విధంగా మాల వేసుకొని పెట్టుకొని నిత్య నియమం, హరిపాఠం, హనుమాన్ చాలీస చదువుతూ ఈ విధంగా జ్ఞానాన్ని పొందండి. ఒక్కరోజు చెప్తే మీకు అర్థం కాదు, అది ఊడిసేది కాదు. అందు గురించి ఏంటి అంటే జీవితం నిరంతరం చేయవలసినటువంటి విషయం ఇది. ఆ విధంగా మీరు చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే మీతోటి ఏమైనా కాకపోయినా కానీ ఒకటైతే చేయండి, ఈ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ ఛానల్లో మీరు ముందుకు తీసుకుపోండి. అది నేను నా దగ్గర ఇప్పుడేం కెమెరాలు బట్టి ఫోన్తో తీసి పంపిస్తున్నా. నేను భవిష్యత్తు లోపల అందరూ మంచిగా ఏం చేసుకున్నట్టంటే మనము కొద్దిగంత క్యాసెట్లు కూడా చేసుకుంటాం.
ఎవరైనా పిలిచినా కానీ వచ్చి ప్రవచనాలు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ విధంగా మనం ముందుకు పోదాం. హరి ఓం తత్సతి. ఇది మాత్రం ఒక లైక్లు చేయండి, కామెంట్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ షేర్ చేయండి. ఇంత పని ఒకటి చేసి ఆ భగవంతుని కృపా పొంది జీవితంలో కృతార్థులు కావాలని ఆశిస్తున్నా. హరి ఓం తత్సత్. జై జై రామకృష్ణ హరి. జై జై రామకృష్ణ హరి.